నమస్తే అమ్మా. నమస్తే అండి. నా పేరు సీత. పంజగుట్ట. ఎప్పటి నుండో తెలుసు, మధ్య మధ్యలో వస్తాం. మా కోడలు ఎక్కువ ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటారు. అంటే ఈ ఆలయంలో ఏమి కోరుకున్నా కూడా బాబా తీరుస్తున్నారని చెప్పి చాలా మంది చెప్తున్నారు. నేను కోరిక కన్నా మనశ్శాంతిగా ఉండాలి అని చెప్పేసి అది మెయిన్ అండి. హాయిగా ప్రశాంతంగా ఉంటుంది, అందుకోసం వస్తుంటే. షిరిడి వెళ్ళలేదండి, వీలు పడలే. 2 సార్లు అనుకున్నాము, వెళ్ళాలి కంపల్సరీగా. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుందండి, హాయిగా అనిపిస్తుంది. థ్యాంక్స్ అండి. మనతో ఆలయ ప్రధాన అర్చకులు శర్మ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తేనమ్మా. 1957 ఏప్రిల్ 4వ తారీఖు బాబా ప్రతిష్టమ. ఆ రోజు ఉన్నా నేను. ప్రతి సంవత్సరం ప్రతి గురువారం మాకు భక్తుల చేత మేము అభిషేకం చేయిస్తాం పాలతో. ప్రతి పండుగలు చేయిస్తాం. ప్రతి పండుగలు అంటే గురు పౌర్ణమి, దత్త పౌర్ణమి అమ్మ, పొద్దున పూట బాబా గారి బాబా ఆర్థికంగానే బాబా స్నానం ఉంటుంది. భక్తుల చేత మేము కడిగిస్తాం, పాలిస్తాం. మేమే కడుగుతారు. సంస్థాన పూజకి మన కమిటీ వాళ్ళు పిలుస్తారమ్మా. ఒక 9 మంది 10 మంది పిలుస్తారు. వాళ్ళ పూజ చేస్తాం, వాళ్ళు ప్రసాదిస్తాం. ఇక రోజు ఇక భక్తులకి దర్శనము, ప్రసాదాలు. అంటే ముఖ్యంగా మనకి ఇప్పుడు గురు పౌర్ణమి రాబోతుంది కదా. దత్త పౌర్ణమి రేపు వచ్చే 10వ తారీఖు గురు పౌర్ణమ. ఆ రోజు పొద్దున బాబా పంచామృత స్నానం జరుగుతుంది. సరే తర్వాత 9 గంటలకి బాబాకి సత్యవ్రతాలు, సామూహిక వ్రతాలు భక్తుల చేత చేస్తాం. మధ్యాహ్నం 12 గంటలకి హారతి, భోజనాలు ఏమో అన్నప్రసాదం జరుగుతుంది. సాయంత్రం పూట 7 గంటలకి 7:30కి పల్లకి సేవ, 7:30కి భజన కార్యక్రమం జరుగుతుందమ్మా. అంటే గురు పౌర్ణమి విశిష్టత చెప్పండి, ఆ రోజు ఎలా పూజించాలి? ఎలా పోయినా మనం ఇప్పుడు సర్వంతర్యామి బాబా గారు. దత్త అంత ఆయనే అమ్మ. అంటే దత్తావతారంలో 5వ అవతారం బాబా గారు. కాబట్టి మనం బాబా గారు వ్రతాలు చేయిస్తామమ్మా. గురు పూర్ణ సందర్భంగా బాబా వ్రతాలు రేపు ప్రతి పండుగ మామూలు అవుతాయి. నమస్తే అండి. నమస్కారం. ఓం సాయిరామ్. ప్రవీణ్ వర్మ, ఎక్కడి నుంచి వస్తున్నారు? బాలానగర్ నుండి. ఈ ఆలయానికి ఎప్పటి నుంచి వస్తున్నారు? నేను 1994 నుండి వస్తున్నానమ్మా. అంటే ఈ ఆలయం చాలా విశిష్టమైనది అని చెప్పేసి చాలా మంది భక్తులు నమ్మకంతో కూడుకున్నదమ్మా. బాబాని నమ్ముకున్న వాళ్ళు ఆరోగ్యపరంగా కానివ్వండి, ఆర్థిక పరంగా కానివ్వండి, మరి ఏ విషయాలన్నా కానివ్వండి, మొక్కులు అనేటివి తీర్చబడుతుంది. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తుల నమ్మకం అనేది ఉన్నది. ప్రతి గురువారం ఇక్కడ ఆరతి అనేది కార్యక్రమం జరుగుతుంది, భోజనాల కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఇక్కడికి వచ్చే భక్తులకు నమ్మకంతో వస్తున్నారు, నమ్మకంతో వెళ్తున్నారు. ఆ నమ్మకం అనేది బాబాగారు నిలబెడుతున్నారు. బాబాగారి యొక్క ఆశీర్వచనం అనేది భక్తులపై ఎల్లప్పుడూ ఎల్లవెల్లా ఉంటుంది. ఇక్కడ ఈ హిందూ కాలనీలో నేను రాబట్టి 1994 నుండి నేను వస్తున్నాను. ఇంతవరకు మరి ఎలాంటి ఇబ్బందులు కానీ ఇలాంటి అనేది కాలేదు. ఇక్కడ చేసే ట్రస్ట్ కార్యక్రమాలు కూడా వాళ్ళు చాలా ఎంతో విశిష్టంగా ఎంతో పూర్తి చేస్తున్నారు. నమస్తే సార్. జై సాయిరామ్. మీ పేరు? రామరాజు అండి. ఓకే. ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ ఆలయానికి? చాలా రోజుల బట్టి వస్తున్నానండి. సాయిబాబు దయచేసి సాయిబాబు నమ్ముకున్న కాడి నుంచి నాకు అంతా బాగానే ఉందండి. అంతా సుఖశాంతంగా జరుగుతున్నాయి. సాయిబాబాని ఇక్కడ ఆరోగ్య విషయం కానివ్వండి, అలాగే ఆర్థిక విషయాన్ని ఏం కోరుకున్నా కూడా అన్ని చేస్తారు. అన్ని విషయంలో కానీ సాయిబాబా నాకు తోడుగా ఉంటుందండి. మా లైఫ్లో అంటే ప్రతిసారి వస్తూ ఉంటానండి. అనుకూలంగా అన్నీ జరుగుతూనే ఉంటాయి. ప్రత్యేకించి జరిగేది అని నేను చెప్పలేను. కాకపోతే ఏంటంటే సాయిబాబాని నమ్ముకున్న కాడి నుంచి నా కుటుంబం అంతా మొత్తం అంతా బాగానే ఉంది. సాయిబాబా. జై సాయిరామ్. నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరు? నా పేరు అంజమ్మ. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము కర్తెబాద్ నుంచి వస్తాం. అంటే ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ ఆలయానికి? ఎప్పుడు 24 గంటలు తిరుగుతూనే ఉంటా. ఎప్పుడు ఏంటంటే ఇప్పుడు 20 సంవత్సరాలకు వస్తుంది. ఈ బాబా గుడి నుంచే అక్కడ నుంచి ఇక్కడ నుంచి అయినా కూడా బాబా గుడికి దర్శనం చేసుకొని వెళ్తూనే ఉంటాం. అంటే చాలా మంది చెప్తూ ఉంటారు కదా, అంటే ఇక్కడ బాబాని ఆరోగ్య విషయం కానివ్వండి ఏం కోరుకున్నా జరుగుతుంది. అలా మీ లైఫ్లో ఏమైనా జరిగిందా? మాకైతే అనుకున్నట్లు మంచిగా ఈయన దగ్గర ముందరికేంచి వెళ్ళిపోతే మాకు ఆనందమే అనిపిస్తుంది. ఎటు పోయినా కూడా రావాలే అనిపిస్తుంది. వచ్చి ఇట్లా కలిసేసి ఇట్లా బొట్టు పెట్టుకొని ఇంత దర్శనం తీసుకొని వెళ్ళిపోతాం. అంటే 7 వారాల పూజ ఇట్లాంటివి ఉంటాయి కదా, మేము చేశారమ్మా.
అంటే అవన్నీ నాకు తెలీదు. కాకపోతే వచ్చి ఆయన దగ్గర వచ్చి ఇంత కొబ్బరికాయ నాకు ఇష్టం అయితే కొబ్బరికాయ తీసుకొచ్చి కొట్టి ఇంత బొట్టు పెట్టుకొని ప్రసాదం తీసుకొని కొద్దిసేపు కూర్చొని వెళ్ళిపోతా. ప్రతి వారం అంటే ఇట్లకెంచి వెళ్ళిపోతా, దండం పెట్టుకొని వెళ్ళిపోతా. ఆయన ముందరికెళ్ళే వెళ్ళిపోతా, దండం పెట్టుకొని నీవే దిక్కు నాయనా నాకు టైం లేదు అంతా నువ్వే చూసుకో అని చెప్పి మొక్కుకొని వెళ్ళిపోతా.